Welcome to our day 4 shadowing practice. Today's practice is related to money. And today's shadowing practice will not only help you improve your speaking and pronunciation, but also will help you to improve your vocabulary related to money. Now let's begin. Students, listen carefully, follow my pronunciation and flow, and repeat after me with confidence. Now let's start. ఫస్ట్ వర్డ్ వచ్చేసి స్పెండ్థ్రిఫ్ట్ అంటే డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేసే వ్యక్తిని స్పెండ్థ్రిఫ్ట్ అని అంటారు. అతను చాలా డబ్బు ఖర్చు చేస్తాడు. హీ ఈస్ అ స్పెండ్థ్రిఫ్ట్. హీ ఈస్ అ స్పెండ్థ్రిఫ్ట్. రిపీట్ ఆఫ్టర్ మీ. హీ ఈస్ అ స్పెండ్థ్రిఫ్ట్. నెక్స్ట్ థ్రిఫ్టీ అంటే పొదుపుగా ఉండే వ్యక్తిని థ్రిఫ్టీ అని అంటారు. మా అమ్మ చాలా పొదుపుగా ఉంటుంది. మై మదర్ ఈజ్ వెరీ థ్రిఫ్టీ. My mother is very thrifty. Once more, my mother is very thrifty. పొదుపుగా ఉండటం మంచి అలవాటు. Being thrifty is a good habit. Being thrifty is a good habit. Once again, being thrifty is a good habit. పొదుపుగా ఉండండి. డబ్బు విచ్చలవిడిగా ఖర్చు చేయవద్దు. Be thrifty. Don't be a spendthrift. Be thrifty. Don't be a spendthrift. Once again, be thrifty, don't be a spendthrift. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డెట్. ఇక్కడ బి సైలెంట్. డెట్ అని పలకాలి అంటే అప్పు. అతను అప్పులో ఉన్నాడు. ఈజ్ ఇన్ డెట్. హీ ఈజ్ ఇన్ డెట్. ఈజ్ ఇన్ డెట్. రైట్. నాకు అప్పులో పడటం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ గెటింగ్ ఇన్ టు డెట్. ఐ డోంట్ లైక్ గెటింగ్ ఇన్ టు డెట్. వన్స్ మోర్. I don't like getting into debt. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బారో. అప్పు తీసుకోవడం. బారో అంటే అప్పు తీసుకోవడం. నాకు డబ్బు అప్పు తీసుకోవడం ఇష్టం లేదు. ఐ డోంట్ లైక్ బారోయింగ్ మనీ. ఐ డోంట్ లైక్ బారోయింగ్ మనీ. రిపీట్ ఆఫ్టర్ మీ. ఐ డోంట్ లైక్ బారోయింగ్ మనీ. వెరీ గుడ్. అతను చాలా డబ్బు అప్పుగా తీసుకున్నాడు. హీ బారోడ్ అ లాట్ ఆఫ్ మనీ. He borrowed a lot of money. Next, he borrowed a lot of money. నేను అప్పులకు దూరంగా ఉండటం ప్రయత్నం చేస్తాను. నేను అప్పులకు దూరంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాను. I try to stay out of debt. I try to stay out of debt. Once again, I try to stay out of debt. నేను క్రెడిట్ కార్డ్స్ని జాగ్రత్తగా వాడుతాను. I use credit cards carefully. I use credit cards carefully. Once again, I use credit cards carefully. నాకు అప్పులో ఉండటం ఇష్టం లేదు. I don't like being in debt. I don't like being in debt. Once again, I don't like being in debt. అతనికి చాలా అప్పు ఉంది. He has a lot of debt. He has a lot of debt. Be silent, okay? He has a lot of debt. అతను అప్పులో పడ్డాడు. He got into debt. He got into debt. He got into debt. Next word, incurred అంటే అప్పు చెయ్యడం. అతను భారీ అప్పులు చేశాడు. He incurred huge debts. He incurred huge debts. He incurred huge debts. అతను వ్యాపారంలో భారీ అప్పులు చేశాడు. He incurred huge debts in business. He incurred huge debts in business. Once again, he incurred huge debts in business. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే కష్టపడి సంపాదించిన డబ్బు. హార్డ్ ఎర్న్డ్ మనీ అంటే కష్టపడి సంపాదించిన డబ్బు. ఇది నా కష్టార్జిత డబ్బు అని అంటాం కదా. దట్ ఈస్ this is my hard earned money. This is my hard earned money. Once again, this is my hard earned money. నీ కష్టార్జిత డబ్బుని వృధా చెయ్యకు. నీ కష్టార్జిత డబ్బుని వృధా చేయకు. Don't waste your hard earned money. Don't waste your hard earned money. Once again, don't waste your hard earned money. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్రెడ్ విన్నర్. బ్రెడ్ విన్నర్ కుటుంబాన్ని పోషించే వ్యక్తి, కుటుంబానికి ఆధారం. ఆమె తన కుటుంబానికి
ఆధారం. షీ ఈస్ ద బ్రెడ్ వినర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ఆమె తన కుటుంబానికి ఆధారం. షీ ఈస్ ద బ్రెడ్ వినర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. మీ కుటుంబంలో కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఎవరు? హూ ఈస్ ద బ్రెడ్ వినర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? ఆఫ్ యువర్ ఫ్యామిలీ అని కూడా అనవచ్చు. హూ ఈస్ ద బ్రెడ్ వినర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? హూ ఈస్ ద బ్రెడ్ వినర్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ? వన్స్ అగైన్, హూ ఈస్ ద బ్రెడ్ వినర్ ఇన్ యువర్ ఫ్యామిలీ? వెరీ గుడ్. మేక్ ఎండ్స్ మీట్ అంటే గడవడం, ఖర్చులు నెట్టుకు రావడం. ఈ రోజుల్లో ఖర్చులు నెట్టుకు రావడం కష్టం. ఇట్స్ హార్డ్ టు మేక్ ఎండ్స్ మీట్ దీస్ డేస్. ఇట్స్ హార్డ్ టు మేక్ ఎండ్స్ మీట్ దీస్ డేస్. ఇట్స్ హార్డ్ టు మేక్ ఎండ్స్ మీట్ దీస్ డేస్. అతను 2 ఉద్యోగాలు చేసి ఖర్చులు నెట్టుకొస్తున్నాడు. హీ వర్క్స్ 2 jobs to make ends meet. He works 2 jobs to make ends meet. Once again, he works 2 jobs to make ends meet. తక్కువ జీతంతో ఖర్చులు నెట్టుకు రావడం కష్టంగా ఉంది. It's hard to make ends meet on a low salary. It's hard to make ends meet on a low salary. Once again, it's hard to make ends meet on a low salary. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇంపల్సివ్ అంటే ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకునే, ఆలోచించకుండా డబ్బులు ఖర్చు చేసే వ్యక్తిని కూడా ఇంపల్సివ్ అని అంటారు. ఆమె ఆలోచించకుండా వస్తువులు కొనేస్తుంది. షీ ఈస్ ఇంపల్సివ్ when it comes to shopping. She is impulsive when it comes to shopping. ఆలోచించకుండా కొనుగోలు చేయవద్దు. Don't be impulsive while shopping. Don't be impulsive while shopping. Once again, don't be impulsive while shopping. Cautious జాగ్రత్తగా ఉండే వ్యక్తి. డబ్బు ఖర్చు చేసే విషయంలో నేను జాగ్రత్తగా ఉంటాను. I am cautious with money. I am cautious with money. Once again, I am cautious with money. పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించు. Be cautious before investing. Be cautious before investing. Once again, be cautious before investing. miserly అంటే పిసినారి. అతను చాలా పిసినారి. He is a miser. He is a miser. Once again, he is a miser. పిసినారిగా ఉండటం మంచిది కాదు. Being miserly is not good. Being miserly is not good. Once again, being miserly is not good. నెక్స్ట్ వచ్చేసి ఇడియం. పే త్రూ ది నోస్ అంటే చాలా ఎక్కువ ధర చెల్లించడం. పే త్రూ ది నోస్ అంటే చాలా ఎక్కువ ధర చెల్లించడం. ఆ ఫోన్ కోసం నేను చాలా ఎక్కువ డబ్బు చెల్లించాను. I paid through the nose for that phone. I paid through the nose for that phone. Repeat after me once again. I paid through the nose for that phone. Right. Next idiom, born with a silver spoon. ధనిక కుటుంబంలో పుట్టడం. Born with a silver spoon. ధనిక కుటుంబంలో పుట్టడం. అతను ధనిక కుటుంబంలో పుట్టాడు. He was born with a silver spoon in his mouth. He was born with a silver spoon in his mouth. Once again, he was born with a silver spoon in his mouth. అందరూ ధనిక కుటుంబంలో పుట్టరు. Not everyone is born with a silver spoon in their mouth. Not everyone is born with a silver spoon in their mouth. Once again, not everyone is born with a silver spoon in their mouth. నెక్స్ట్, నేను ప్రతి నెల కొంత డబ్బు పొదుపు చేస్తాను. I save some money every month. I save some money every month. Once again, I save some money every month. డబ్బు సంపాదించడం కష్టం, ఖర్చు చేయడం సులభం. Earning money is hard, but spending is easy. Earning money is hard, but spending is easy. నేను అనవసరమైన వస్తువులు కొనను. I don't buy unnecessary things. I don't buy unnecessary things. Once again, I don't buy unnecessary things. నా ఖర్చులను నేను జాగ్రత్తగా చూసుకుంటాను. I keep track of my expenses. I keep track of my expenses. Once again, I keep track of my expenses.
నేను బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఐ ట్రై టు స్టిక్ టు మై బడ్జెట్. ఐ ట్రై టు స్టిక్ టు మై బడ్జెట్. అతను తన జీతంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తాడు. అతను తన జీతంలో కొంత భాగాన్ని పొదుపు చేస్తాడు. He saves a portion of his salary. He saves a portion of his salary. Once again, he saves a portion of his salary. నేను డబ్బుని తెలివిగా ఖర్చు చేయాలనుకుంటున్నాను. I want to spend money wisely. I want to spend money wisely. Once again, I want to spend money wisely. నాకు కొంచెం డబ్బు అప్పుగా ఇవ్వగలరా? Can you lend me some money? Can you lend me some money? Once again, can you lend me some money? అప్పు తీసుకోవడం is borrow. అప్పు ఇవ్వడం is lend. Okay. నేను నీ డబ్బుని త్వరలో తిరిగి ఇస్తాను. I will pay you back soon. I will pay you back soon. Once again, I will pay you back soon. నేను కొత్త ఫోన్ కోసం డబ్బు దాచుకుంటున్నాను. I'm saving money for a new phone. I'm saving money for a new phone. ఆమె షాపింగ్ పై చాలా డబ్బు ఖర్చు చేస్తుంది. She spends a lot of money on shopping. She spends a lot of money on shopping. Once again, she spends a lot of money on shopping. డబ్బు చెట్లపై పెరగదు. Money doesn't grow on trees. Money doesn't grow on trees. మనం మన అవసరాలు మరియు కోరికల మధ్య తేడా తెలుసుకోవాలి. We should know the difference between needs and wants. We should know the difference between needs and wants. Once again, we should know the difference between needs and wants. నా బ్యాంక్ ఖాతాలో తక్కువ డబ్బు ఉంది. I have very little money in my bank account. I have very little money in my bank account. అతను తన డబ్బును జాగ్రత్తగా పెట్టుబడి పెడతాడు. He invests his money carefully. He invests his money carefully. నేను ధరలు పోల్చి చూసి కొనుగోలు చేస్తాను. నేను ధరలు పోల్చి చూసి కొనుగోలు చేస్తాను. I compare prices before buying. I compare prices before buying. Once again, I compare prices before buying. డిస్కౌంట్ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. I love getting a discount. I love getting a discount. Once again, I love getting a discount. ఆన్లైన్ షాపింగ్ నా బడ్జెట్ను పాడు చేస్తోంది. ఆన్లైన్ షాపింగ్ is ruining my budget. Online shopping is ruining my budget. Once again, online shopping is ruining my budget. ఈ నెల నేను ఖర్చు తగ్గించాలని నిర్ణయించుకున్నాను. I decided to cut down on spending this month. I decided to cut down on spending this month. Once again, I decided to cut down on spending this month. జీతం వచ్చిన రోజే సగం డబ్బు అయిపోతుంది. Half my salary disappears on payday. Half my salary disappears on payday. డబ్బు ఆదా చేయడం కూడా ఒక నైపుణ్యం. Saving money is also a skill. Saving money is also a skill. Saving money is also a skill. Next, run out of money అంటే డబ్బు అయిపోవడం. Run out of money అంటే డబ్బు అయిపోవడం. నా డబ్బు అయిపోయింది. I ran out of money. నా డబ్బు అయిపోయింది. I ran out of money. షాపింగ్ చేసిన తర్వాత నా డబ్బు అయిపోయింది. I ran out of money after shopping. I ran out of money after shopping. Run short of అంటే తక్కువ అవ్వడం, సరిపోకపోవడం. నా దగ్గర డబ్బు తక్కువగా ఉంది కాబట్టి బయట తినలేను. I am running short of money so I can't eat out. I am running short of money so I can't eat out. Running out of money అంటే డబ్బు పూర్తిగా అయిపోవడం, మొత్తం అయిపోవడం. రన్నింగ్ అవుట్ ఆఫ్ మనీ మీన్స్ డబ్బు పూర్తిగా అయిపోవడం. రన్నింగ్ షార్ట్ ఆఫ్ మనీ డబ్బు తక్కువగా ఉండటం, అయిపోవడానికి దగ్గర ఉండటం.